హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అని చెప్పబోయే ముందు మా అక్క మీకు హాయ్ చెప్తుందంట. ఈ వీడియోలో నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అని చెప్పబోయే ముందు ఒక్కసారి చూడండి. ఇది మా నాన్న తన కష్టాజీతంతో కొన్న పొలం. మాకు వారసత్వంగా వచ్చింది కాదు, మా నాన్న కష్టాజీతం. అండ్ ఈ గుడి మా అమ్మ సొంతంగా కట్టించింది, మా పూర్వీకులు కట్టించింది కాదు, మా అమ్మ కట్టించింది. ఇది మా గుడి. ఏ గుడి తెలుసా? నాగులమ్మ గుడి. ఎక్కడ ఉంది ఏంటి అంటే ఊరు పారుపెల్లి, మండలం ముత్తారం, డిస్ట్రిక్ట్ పెద్దపెల్లి, బేగంపేట దగ్గరలో ఉంటుంది. అండ్ మాకు ఈ గుడిని క్లీన్ చేయడానికి, సున్నం వేయడానికి చాలా టైం పట్టింది. అసలు ఎందుకు ఇంత సడన్గా వచ్చామో ముందు ముందు ఈ వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. మాకు సున్నం వేయడానికి కూలీలు దొరకలేదు, అందుకే మేము సడన్గా రావాల్సి వచ్చింది. కాబట్టి మేమే సున్నం వేసుకుంటున్నాం. మా హస్బెండ్ అండ్ మా అక్క వాళ్ళ హస్బెండ్. చెప్పాను కదా, ఇది మా పొలం. ఈ పొలం చూసినప్పుడల్లా నిజంగా మా నాన్న ఎంత గ్రేట్ అనిపిస్తుంది. ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి దగ్గర ₹1 అప్పు చేయకుండా, కేవలం తన సొంతంగా కష్టపడిన డబ్బులతో మాత్రమే ఈ పొలం కొన్నారు. ఈ పొలం దగ్గర మా పిల్లలు ఆడుకుంటుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. అండ్ ఈ వీడియో మొత్తం చూడండి. ఇందులో కొంచెం ఎక్సైట్మెంట్గా కొన్ని స్టోరీస్ ఉంటాయి, రియల్ లైఫ్ స్టోరీస్. సో ఈ గుడికి మేము ఎందుకు వచ్చాము, అసలు ఇంత సడన్గా వచ్చి సున్నం వేసి అసలు ఏం చేస్తున్నామో ముందు ముందు వీడియోలో తెలుస్తుంది. మా అమ్మ ఇక్కడ బొట్లు పెడుతుంది చూడండి. ఇక్కడ పసుపు రాసినప్పుడు రెడ్ కలర్ అయితే నాకు చాలా భయం వేసింది. వామ్మ ఏంటి ఇంత రెడ్ కలర్ అయిందని చాలా భయపడ్డాను. కానీ తర్వాత మా అమ్మ చెప్పింది సున్నం పసుపు కలిస్తే అలాగే రెడ్గా ఉంటుందని. నిజంగా ఈ గ్యాప్లో నేను చాలా ఊహించేసుకొని భయపడ్డాను, ఏదన్నా జరిగిందేమో అని. సో అదన్నమాట స్టోరీ. అయితే వీడియోలోకి వెళ్తే స్టోరీ ఏంటంటే, ఇది ఇప్పటి వీడియో కాదు, నాగపంచమి రోజు తీసిన వీడియో ఈరోజు పోస్ట్ చేయాలనిపించింది, అందుకే వీడియో పోస్ట్ చేశాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే, మా అక్కకి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఎప్పుడు? తన ప్రెగ్నెన్సీ టైంలో. సో తన ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఆ టైంలో నాకు కలలో నాగుపాము కనిపించింది. మా అమ్మకి కాల్ చేసి చెప్పాను, నాగుపాము కనిపించిందమ్మా, అక్కకి బాగాలేదు కదా, ఒకసారి మొక్కు అని. సరే అని మా అమ్మ నాగమ్మ తల్లికి మొక్కింది. ఈమె మా ఇంటి దైవం కాబట్టి మేము ఏ చిన్న కష్టం వచ్చినా ఆమెకే మొక్కుకుంటాం. సో అలాగే మా అమ్మ కూడా మొక్కింది. తర్వాత మా అక్క, మా అమ్మ హాస్పిటల్లో ఉన్నారు. మేమందరం ఎవరిళ్లలో వాళ్ళం ఉన్నాం. సడన్గా ఒకరోజు మా ఇంటికి పాము వచ్చింది. అది ఎలా తెలిసింది? ఇంట్లో ఎవరూ లేరు. మా అక్క కొడుకు జస్ట్ ఫేస్ వాష్ చేసుకోవడానికి డోర్ తీసి లోపలికి వచ్చి బాత్రూమ్ దగ్గర మొహం కడుక్కుంటుంటే సౌండ్ వచ్చింది. పాము సౌండ్ చేస్తుంది కదా, బుస్ బుస్ అని. ఆ సౌండ్ రాగానే వాడు తల పైకెత్తి చూడగానే షాక్. ఒక పెద్ద నాగుపాము ఇల్లు తుడిచే కర్ర పైన ఉందంట. వాడు చాలా భయపడి వెంటనే ఫోన్ తీసి వీడియో తీశాడు. ఆ వీడియో తీసి మాకు పెట్టాడు. ఆ వీడియో చూడగానే మేమందరం షాక్. పాముని చూసి షాక్ అవ్వడం ఏముంది, పాములు ఇళ్లలోకి రావడం కామనే అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ నేను షాక్ అయింది ఎందుకంటే, ఆ పాము వీడియో చూశాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ పాము ఎలా ఉందో తెలుసా? ఒక 2 కళ్ళు, ముక్కు, ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఆ వీడియో చూసినంతసేపు నిజంగా నాకేమనిపించిందంటే, ఆమె, ఆ తల్లి, ఆ నాగమ్మ తల్లి మా ఇంటికి వచ్చి నాకు పూజలు చెయ్యరా, నా దగ్గరికి రారా, నన్ను అలాగే వదిలేస్తారా అని మమ్మల్ని ప్రశ్నించినట్టు అనిపించింది. నిజంగా చాలా బాధ అనిపించింది. నా మనసులో ఒకటే అనిపించింది, మనుషులు దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకునే రోజులు పోయి దేవుడే మనుషుల దగ్గరికి వచ్చి నాకు పూజలు చేయరా అని అడిగే రోజులు వచ్చాయా ఏంటి అనిపించింది. చాలా బాధ అనిపించింది. ఆమె వల్లే మేము ఈ మాత్రం ఇలా ఉన్నాము సంతోషంగా. మేము కూడా కొన్ని రోజుల క్రితం ఒక మొక్కుకొని నాగమ్మ తల్లికి ఒడిబియ్యం పోస్తామని మొక్కుకున్నాము. కానీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, లాంగ్ జర్నీ చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము వెళ్ళలేకపోయాము. కానీ నిజంగా ఆ అమ్మ ఇంటికి వచ్చి అంతలా దీనంగా చూస్తూ ఆమె ఆ వీడియో చూస్తే నిజంగా నాకు అనిపించింది, ఏంటి ఇంత అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి, ఆమె మా దేవుడు, మేము కాకపోతే ఇంకెవరం చేస్తామని నిజంగా అనిపించింది. ఆ తర్వాత వెంటనే అమ్మకి, నువ్వు మొక్కమ్మ, మనం వెళ్ళి సున్నం వేసి పూజలు చేద్దాము, ఏది ఏమైనా సరే ఈసారి ఖచ్చితంగా మనం పూజ చేయాల్సిందే పండక్కి అని చెప్పి మేము హడావిడిగా ప్లాన్ చేసుకొని వచ్చి చేస్తున్నాం. అండ్ ఈ అమ్మవారికి అలా పాము కనిపించిందని తెలిసిన వెంటనే నాగులమ్మకి మొక్కగానే మా అక్క కూడా హెల్త్ సడన్గా క్యూర్ అయిపోయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసింది. ఇంకా మేము గట్టిగా ఫిక్స్ అయిపోయాము,
ఖచ్చితంగా ఈసారి పండక్కి వెళ్ళి పూజ చేయాలని. మీరు నమ్మరు, పామేంటి అలా కనిపించడం ఏమిటి, పాముకి కళ్ళు ముక్కు ఆనవాలేంటని. నేను ఈ వీడియో పక్కనే ఆ వీడియో కూడా పెడతాను, నాగమ్మ మా ఇంటికి వచ్చిన వీడియో. సో చూడండి, అసలు నిజంగా జూమ్ చేసి చూడండి, కళ్ళు ముక్కు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఆ వీడియో చూసినంతసేపు నిజంగా నాకు అసలు మనశ్శాంతి లేదు. వెళ్ళి పూజ చేసేంత వరకు మాకు అసలు ప్రశాంతంగా అనిపించలేదు. నిజంగా చాలా బాధ అనిపించింది. ఇంకేముంది, ప్లాన్ చేసుకున్నాము, ఊరికి వచ్చాము, గుడికి సున్నం వేసాము, క్లీన్ చేసాము, అమ్మవారికి పట్టు చీర కట్టి అలంకరించి పూజ కూడా చేసేసాము. అండ్ ఈ పూజ చేసిన తర్వాత నిజంగా చెప్తున్నాను, ఎంత మనశ్శాంతిగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. నేను కొన్న చీర కట్టించడం నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. చీర కట్టే వీడియో పెడదాం అనుకున్నాను, కానీ అలా పెట్టచ్చో పెట్టకూడదు అని రికార్డ్ చేయలేదు. అమ్మవారికి అలంకరించిన తర్వాత ఇంకా చాలా అందంగా కనిపించింది. వీడియో లాస్ట్లో నేను అమ్మవారిని జూమ్ చేసి వీడియో తీసి పెడతాను, చూడండి. ఇంకో అక్క ప్రెగ్నెన్సీలో ఉంది కాబట్టి జర్నీ చేయలేక రాలేదు. ఓన్లీ నేను మా మూడో అక్క మాత్రం వచ్చాము. తను, మా బావ అండ్ నేను, మా హస్బెండ్ అమ్మవారికి పూజ చేశాము. మా అమ్మ కూడా ఉంది మాతో పాటు, ఎలా చేయాలి ఏంటి అని చెప్తుంది. యాక్చువల్గా ఒడిబియ్యం గురించి చెప్పాను కదా, నేను మా హస్బెండ్ గురించి ఒక కోరిక కోరుకుని ఒడిబియ్యం పోస్తానని మొక్కుకున్నాను. ఆ కోరిక చాలా తొందరగా నెరవేరింది. ఇప్పట్లో అవ్వదు అన్న కోరిక అది. సో ఇప్పట్లో అవ్వదు అనుకున్న కోరిక అంత తొందరగా నెరవేరేసరికి నిజంగా నాకు కూడా చాలా నమ్మకం అనిపించింది. చూడండి, నేను వీడియోని ఒక సైడ్కి చేసి పక్కన పాము మా ఇంటికి వచ్చిందని చెప్పాను కదా, స్క్రీన్ షాట్ తీసి జూమ్ చేసి పెట్టాను. చూడండి, కళ్ళు ముక్కు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయా లేదా, నేను అబద్ధం చెప్పానా అని. సో అది మా ఇల్లే. చీకటిగా ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్లో ఏమీ కనిపించలేదు. వీడియోలో చూస్తే ఇల్లు తుడిచే స్టిక్ పైన ఉన్నట్టు మీకు అర్థమైపోతుంది. సో మేమైతే ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. అండ్ పూజ అయిపోయిన తర్వాత కూడా ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, మీలో ఎంతమందికి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియో చూడండి, అమ్మవారికి ఒడిబియ్యం ఎలా పోస్తారో. ముందుగా ఒక కొత్త బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. ఆ బ్లౌజ్ పీస్లో మనం ఎన్ని అనుకుంటామో బియ్యం, అంటే ఇన్ని సోళ్ళు పోస్తామని మొక్కుకుంటాం కదా, అన్ని సోళ్ళ బియ్యం తీసుకొని అందులో పసుపు నూనె కలుపుకోవాలి. ఆ తర్వాత వీటిని ఆ క్లాత్లో పోసుకొని కుడుకలు, పోకలు, గజ్జల పండ్లు వీటితో పెట్టుకోవాలి. అసలైతే ఒక పెద్ద కోరిక కోరుకొని ఒడిబియ్యం పోస్తానని మొక్కుకుంటే నాగమ్మకే కాదు, ఏ దేవుడికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇవన్నీ అందులో పెట్టి ఆకులు, పోకలు, వక్కలు అన్నీ పెట్టిన తర్వాత అందులో కొన్ని కాయిన్స్ పెట్టుకోవాలి. మనం ఎన్ని మొక్కుకుంటే అన్ని, 11 రూపాయల, 21 రూపాయల, అలా చేసి ఈ బ్లౌజ్ పీస్ని అవన్నిటితో కలిపి మూట కట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి. ఇలా మనం మొక్కుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. మీలో ఇంతకుముందు ఎవరైనా ఒడిబియ్యం పోసారా? పోస్తే ఎలా చేశారో కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఒడిబియ్యం ఎలా పోయాలి అనేది. అండ్ ఈ గుడి వెనకాల బ్యాక్ అండ్ స్టోరీ చాలా ఉంది. ఒకవేళ ఆ స్టోరీ కనుక మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ సస్పెన్స్తో కూడి ఉంటుంది. ఈమె మాకు కులదైవం కాదు, మా నాన్న తరపున కాదు, మా అమ్మ తరపున తన పుట్టింటి నుండి వచ్చిన దేవత. సో మేము ఇప్పటికీ ఆమెను కొలుచుకుంటాం. ఒక్కసారి చూడండి, అలంకరించిన తర్వాత అమ్మవారు ఎంత అందంగా ఉందో. మేము మొక్కిన ఒడిబియ్యం మూటలు కూడా అమ్మవారి పాదాల దగ్గరే పెట్టాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుడి ఫుల్ స్టోరీ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దేవత అంటే ఎవరికైనా దేవతే. మీలో కూడా ఎవరికైనా తీరని కోరికలు ఉంటే ఈ అమ్మవారికి కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.